క్వారీల పైన దందా, మట్టి దందా, అదేవిధంగా ఇది వచ్చి కోలార్ కానీ ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ ఉంది. ఎమ్మెల్యే గారు మొత్తం కూడా ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి చైనాకి పంపిస్తున్నారు అంటున్నారు. ఒక పనికి మనడు ఏం చెప్తారంటే ఎమ్మెల్యే ఇసుక తోలుతున్నా అంటాడు. నిజంగా వాడు దమ్ముంటే వాడు అబ్బకే పుట్టుంటే నేను ఎక్కడన్నా ఇసుక తోలితే చూపించు, నువ్వేం చేసినా నేను ఒప్పుకుంటాను అంటే చెప్పడానికి కూడా ఒక కొద్దిగైనా ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. నాకు వచ్చి ఈ మనం అంటే తను తెలుగు ఇసుక సబ్జెక్ట్ నాకు తెలియదు. అందరిని కూడా ఇసుక మనం ఫ్రీగా వదిలేసాము. అందరూ కూడా 10 రూపాయలు సంపాదించుకున్నారు. మేము ఎక్కడ కూడా ఇసుక ఇక్కడ చేసుకోవద్దు ఆడ చేసుకోవద్దు ఎక్కడ కూడా మనం స్టాప్ చేయాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరు చిత్తూరులో తీసుకుపోయి అమ్ముకొని 10 రూపాయలు సంపాదించుకున్నారు. ఎందుకంటే మనం వదిలిందే అదే, అక్కడే పక్కన లోకల్ గానే చేసుకుని వదిలాము. నేను గాలి భానుప్రకాష్ గారు కలిపి ఏదో ఆయన ఒక పక్క ఇసుక తోలుకున్నాట, నేను ఒక పక్క ఇసుక తోలుకున్నాను. అదే పనికి మన ఇసుక సబ్జెక్ట్ నాకు తెలియదు, ఇసుక అంటే ఏమని కూడా నాకు తెలియదు. అలాంటి సొల్లి కూతులంతా రాసుకుంటున్నారు. ఈ మాకేం అవసరం ఇసుక? ఎవరో పనికి మనోడు ఎవడో ఒకరు ఇద్దరు నైట్ లో ఒకరు తోడుతూ ఉంటారు. అది నీకే తెలుసు, పోయిన గవర్నమెంట్ ఉంచుకుంటా ఉంది. ఒకరిద్దరు కూడా మన సిఐ గారు పట్టుకున్నారు, దానిపైన పెనాల్టీ వేశాము. ఒకసారి పట్టుకోకుండా అది పడిపోయింది, పాలసముద్రం మండలంలో పడిపోయింది, ఆ లారీ పడిపోయింది. మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం కూడా ఇసుకుంది. ఇలాంటి పనులంతా కూడా మేము ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయడం లేదు, మేమైతే చేయడం లేదు. కానీ కొంతమంది రోడ్డు తీసుకుంటే దానికి తీసుకుంటే మేమే రోడ్డు పనులకు మన ఇచ్చిన కాంట్రాక్ట్ పనులకు మేమే అలో చేసాం. వాళ్ళని వదలండి, కరెక్ట్ చెప్పి వదలండి, తీసుకోమని చెప్పాం. ఇందులో ఒక సబ్జెక్ట్ ఏం చెప్తారంటే